జీవిత యాత్రలో మనం మన గురించి కాసేపు కూర్చొని ఆ పరమ తండ్రికి మనం అడగాల్సిన అవసరత ఉంది. నాలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్న ఎడల అది తీసివేయి ప్రభువా. ఒకవేళ నా ధన పిచ్చి కావచ్చు, నా అహం కావచ్చు, పదవి కొరకు నా వ్యామోహం కావచ్చు, అందరూ గుర్తించాలనేటువంటి ఒక కోరిక కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు కావాలి అని ఆశించుచున్నది కావచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవా నీ పాద సేవ చేస్తూ ఈ జీవితం ధన్యమైనదిగా ముగించడానికి నేను ఆశిస్తున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే నీకు ఘనత దేవుడిస్తాడు, గుర్తింపు దేవుడిస్తాడు, ఔన్నత్యం దేవుడిస్తాడు. నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో కూడా నిన్ను దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. సో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, దాంతోపాటు ఇవన్నీ దేవుడిస్తాడు. దేవుని ప్యాకేజీలో ఏమేమి ఉన్నదో మనకు తెలియదు. మన కంపెనీ మనకిచ్చిన ప్యాకేజీలో ఏమున్నదో వాళ్ళు చెప్పేస్తారు. హిడెన్ ప్యాకేజెస్ ఏమీ ఉండదు. బట్ గాడ్ హ్యాస్ సమ్ హిడెన్ ప్యాకేజెస్. మీకు అన్నీ చెప్పడు, మీకు అన్నీ చూపించడు, కొంతే చూపిస్తాడు. మీరు విశ్వాసంతో ముందుకు నడిపించినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేవుడు మీకు ఇస్తారు. మీరు అక్కడ రీచ్ అయినప్పుడు అక్కడి నుంచి ద నెక్స్ట్ లెవెల్ దేవుడు చూపిస్తాడు. మిమ్మల్ని దేవుడు దినదినం అభివృద్ధిలోనికి నడిపించి మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని నిత్యమైన మార్గములో నడిపించుచున్నాడు గనక కొన్ని సందర్భాల్లో కొన్ని పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా అనుమతిస్తాడు. ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ గురించి వెళ్ళడం మనకెవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు రండి ఒక సూది ఇస్తామంటే ఎంతమందికి ఇష్టం ఉంది? మా చిన్నబాబు జెరమీ, నాకు బాగా గుర్తుంది, డాక్టర్ కుమారస్వామి గారు ఇక్కడ ఉన్నారు. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఆయనే మా బాబు యొక్క డాక్టర్, పీడియాట్రిషియన్. ఆ సమయంలో ఒక చిన్న ఇంజెక్షన్ ఉంది అంటే వాడు వెంటనే పరిగెడుతూ పోయేవాడు. నేను వెనకాల పరిగెత్తి ఆయనను ఉరికించి పట్టుకొని మళ్ళీ తీసుకొని వచ్చేది. అస్సలు ఇష్టపడేవాడు కాదు సూది తీసుకోవడం. కానీ ఆ చిన్న ఇంజెక్షన్ ద్వారానే ఆ రోగం నయమవుతుంది అనేది డాక్టర్కి తెలుసు. డాక్టర్ గారు రైట్ డిసిషన్ తీసుకుంటారని నాకు తెలుసు కనుక నేను నచ్చజెప్పి చాక్లెట్ కొనిస్తా, అవి కొనిస్తా, ఇవి కొనిస్తా అని చెప్పి ఈ ఇంజెక్షన్ ఇప్పించేవాడు. ఇప్పుడు కూడా డాక్టర్ దగ్గర పోవడం అంటే వానికి ఇష్టం లేదు. యుఎస్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర పోనానా అని చెప్తే పోతాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన ఏదో ఒకటి చెప్తాడు, కానీ ఈయనకు నచ్చదు అది. ఇక వచ్చేస్తాడు. ఆయన వైఫ్ చెప్తూ ఉంటాడు, ఏమీ చేయడండి, ఆయనకు సర్జరీలు ఇష్టం ఉండదు, ఆయన ఇంజెక్షన్స్ తీసుకోడు అని చెప్తూ ఉంటారు. కొంతమందికి అవన్నీ ఇష్టం ఉండదు, కానీ ఇవన్నీ మనం బాగు చేయడానికి అవసరం. సడన్గా ఇదేంటి ప్రభువా అని అడిగితే, ఐఎమ్ మేకింగ్ యూ స్ట్రాంగ్, ఐ వాంట్ టు చేంజ్ యువర్ డెస్టినీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. మేబీ దిస్ డోర్ ఈస్ క్లోజ్డ్ ఫర్ సమ్ టైమ్, యూ హ్యావ్ టు అడ్జస్ట్. దేవుడు కొన్ని ద్వారములు మూసివేస్తాడు. అది మూసివేసినందుకు దట్ ఈస్ ఫైనల్ అని అనుకోకండి. దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం మీ జీవితంలో ఉన్నప్పుడు హీ మే క్లోజ్ ద డోర్స్ ఫర్ సమ్ టైమ్. డోంట్ కర్స్ హిమ్, ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. ఆయనకు స్తోత్రం చెల్లించండి. దేవా నీ మార్గములన్నీ అద్భుతమైనది, నేను నీకు వందనాలు తెలియపరుస్తున్నాను అని మీరు చెప్పటం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ కార్యం చేసినా దాని వెనకాల ఆయనకు అద్భుతమైన ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం దాని 28వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ సమయంలో మనం ఒకసారి చదువుదామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం దాని 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని
నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ క్లియర్. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయనను వెతికిన ఎడల నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయనను తృణీకరించిన ఎడల ఆయన శాశ్వతంగా నిన్ను త్రోసివేస్తాడు. సో మనమందరము దేవుడు నా జేబులో ఉన్నాడు అని అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో నడవకు. దేవుడు సొలొమోనుతో చెప్పిన మాటలు మనకు కూడా చెప్తున్నారు. వాక్ విత్ ద లార్డ్, బీ సిన్సియర్ టు గాడ్, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. మీరు ఆయనను వెతికిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను త్రోసివేసిన ఎడల ఆయన మిమ్మను శాశ్వతంగా త్రోసివేస్తాడు. దేవునికి స్తోత్రం. దైవ చిత్తం నెరవేర్చుచున్న విశ్వాసి, నీ జీవితంలో ఏదైనా ఆలస్యమైంది అనుకుంటే అక్కడ కొంప మునిగిందని నువ్వు అనుకోకు. అది దేవుడు చేశాడు. దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ఇట్. నువ్వు దానికి థ్యాంక్స్ అని చెప్పాలి. ఒక సమయం వస్తుంది, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతముని గురించి నువ్వు దేవునికి వందనాలు తెలియపరచగలవు. నీవు డెస్పరేట్ అయి నీ ఫ్రస్ట్రేషన్ బట్టి నీవు నీ ఓన్ డిసిషన్ తీసుకున్నావు అనుకో, అందులో దేవుడు లేడమ్మా, అందులో దేవుడు ఉండడు. వెన్ ఎవర్ యూ వెయిట్ ఫర్ ద లార్డ్, షూర్లీ హీ విల్ కమ్ డౌన్. చాలా కాలం నుంచి నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఆమె కోసం ది బెస్ట్ ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించుకుంటాడు. ఆయన నీ దగ్గరికి వచ్చిన రోజు నీ ఆనందం ఆగదు, నీ సంతోషం ఆపలేము. దేవుడు అటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. సో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఆయన చేతగాని వాడు, నన్ను పట్టించుకోవడమే లేదు అని అనుకుంటే ఇక్కడ పూర్తిగా నున్నగా ఉండిపోయేది. ఇక్కడ ఏమీ మార్క్ ఉండేది కాదు. నీ లెఫ్ట్ థంబ్ అది సాఫ్గా ఉండేది, మొసైక్ లాగా. కొందరి థంబ్ పెట్టి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. వయసు పెరిగే కొలది, వర్క్ భారం కొలది ఇది అరిగిపోతుంది. అక్కడ థంబ్ ఏమీ ఉండదు. అలా నిన్ను పుట్టించలే దేవుడు. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు తన ఉద్దేశం ఇందులో రాశాడు. నీ గురించి దేవునికి ఉన్న కలలు, దేవుని ప్రణాళికలు ఇక్కడ ఆయన నిలబెట్టాడు. నన్ను మర్చిపోయాడు, నాకెవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను దేవుడు ఏనాడు నిర్లక్ష్యం చేయడు. నీకోసం ఆయన దిగి వచ్చుచున్న సమయం ఆసన్నమైంది. నీవు ఇంకో కొన్ని రోజులు కూడా స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి ఎదురు చూడండి. నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. నిన్ను చూచి ఎగతాళి చేస్తున్న వారు సదాకాలం నవ్వుతారని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అనుమతించడమ్మా. వారు శాశ్వతంగా నీ మీద జయము, వారు ఉత్సవము చేయడానికి దేవుడు అనుమతించడు. వారు చూస్తూ ఉండగా నీకోసం ఆయన విందు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన విందు. మోడీ గారు ఒక విందు ఏర్పాటు చేస్తే మామూలుగా ఉండదు. ఎందుకు తెలుసా? అది మన ప్రైమ్ మినిస్టర్ యొక్క స్టేటస్. ప్రపంచ నాయకులు, ప్రపంచ అధికారులు ఈ దేశానికి వచ్చి వెజిటేరియన్ ఫుడ్డే తీసుకొని వెళ్ళారు, కానీ వారి లైఫ్లో ఎప్పుడు రుచి చూడని వెజిటేరియన్ ఇచ్చారు ఢిల్లీలో. హల్లెలూయా. వెజిటేరియన్ ఫుడ్ కూడా ఇలా ఉంటుందా అని వారు ఆశ్చర్యపోయే ఉండాలి. ఎందుకంటే వారు అసమాన మాంసం తినేవాళ్ళు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వెజిటేరియన్ ఫుడ్ పెట్టాము, అది రుచి చూచి వారు తల తిరిగిపోయింది. ఇంత టేస్టీగా, ఇంత చక్కగా వెజిటబుల్స్తోని వంటలు చేయొచ్చా అని వారు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. నేను మీకు తెలియపరిచే, దేవుడు మీ కొరకు ఏమైనా చేస్తే ఆయన తన స్టేటస్లో చేస్తాడు. హల్లెలూయా. అది నీ ఊహకు మించినది, నీ ఎక్స్పెక్టేషన్కు మించినది. దేవుడు నీ కొరకు ఏదైనా చేయడానికి ఉద్దేశిస్తే అది మామూలుగా ఉండదు.
గనుక దేవునికి కృతజ్ఞత చెల్లించు బిడ్డగా నీ ఉండాలని దేవుడు కోరుచున్నారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. ఆయనను గురించి తక్కువగా నువ్వు ఆలోచించకండి. ఆయన ఆలోచనలన్నీ ఉన్నతమైనది, శ్రేష్టమైనది. నీ కుటుంబమును గురించి నీవు ఆలోచించే ఆలోచనలు నీ బ్యాక్గ్రౌండ్ని బట్టే ఉంటుంది, నీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఉంటుంది. మీ బంధువులలో కొందరిని నువ్వు పోల్చి అలా కావచ్చు మాది కూడా అని నువ్వు అనుకుంటావు. నో, ఇఫ్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డూ వండర్స్ అండ్ మిరకిల్స్ వన్ ఆఫ్టర్ అనదర్. దేవుడు మీ జీవితంలో అద్భుతముల పండుగ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగి ఉండు. ఈ వచ్చిన శోధనలు, ఈ వచ్చిన కష్టాలు ఇదే నా లైఫ్ అని అనుకోకు. నీవు కన్ను తెరువు. నీ దేవుడు నీ కోసం చేయబోచున్న అద్భుతములను చూడడానికి సిద్ధపడాలని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మీ హృదయములో నాటబడుచున్నప్పుడు మీ హృదయం తెప్పరిల్లాలి. దేవుడు మీ కొరకు చేయబోచున్న కార్యములను మీరు వినుచున్నప్పుడు మీ అంతరాత్మ ఉజ్జీవింపబడాలి, లేవాలి. దేవా నీకు స్తోత్రమని బిగ్గరగా దేవునికి తెలియపరచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కొంతమంది మాటి మాటికి చప్పట్లు కొట్టండి అంటారు. నాకు వేరే పని లేదు, ఒక్క మాట చెప్పే చప్పట్లు కొట్టండి అంటారు. ఏమని చప్పట్లు కొట్టాలి? అది మీరు కొట్టాలి, నేను చెప్తే కాదు కొట్టేది. మీ హృదయాంతరంగంలో దేవుని వాక్యం టింగ్ అని కొట్టినప్పుడు మీలో నుంచి ఆమెన్, ప్రైజ్ ద లార్డ్ బయటికి రావాలి. కొందరు ఇక్కడ నిలబడి అందరినీ కొట్టండి కొట్టండి కొట్టండి. సారీ, దేవుడు మీ జీవితంలో ఏమైనా వినిపిస్తే మీ హృదయం నుండి ఆ స్పందన బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. How many of you believe that God is going to do something great in your life? మీ జీవితంలో దేవుడు కొన్ని గొప్ప కార్యములు చేయబోచున్నాడని మీలో ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు మీ జీవితంలో చేయబోయేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా వారి ఊహలో కూడా రాలేదమ్మా. ఎవరి ఇమాజినేషన్లో కూడా లేని అద్భుతమైన కార్యములు మీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. జరిగిన సంఘటనను బట్టి, జరిగిన బాధకరమైన సిచ్యువేషన్ బట్టి నిరాశ చెంది నీవు ఉన్నావేమో, నీ జీవితాన్ని మార్చడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నీ జీవితమును ఆశీర్వదించడానికి నిర్ణయించినప్పుడు ఆయన ఎవరి సలహా అడగడు. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి అని దేవుడు ఎవరికి అడగడు. ఆయన చేసినది చూచి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత గ్రేట్, ఇంత గొప్పగా దేవుడు చేశాడా అని వారు ఆశ్చర్యపోతారు. వారందరూ వచ్చి మీకు కంగ్రాచ్యులేషన్స్, ఇది కేవలం దేవుని హస్తమే అని మేము నమ్ముచున్నాము అని అంటారు. అందుకే నిరాశ చెందవద్దు. దేవుని కొరకు కనిపెట్టండి. ఈ విధంగా ప్రార్థించండి. దేవా, నేను నడవలసిన త్రోవను నాకు చూపించండి, నేను వెళ్ళవలసిన మార్గములో నన్ను నడిపించండి. అపవాది నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నీ కృప ద్వారా నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మీలో కొందరు అంటున్నారు, ఐ యామ్ ఏ సీనియర్, మై లైఫ్ ఈజ్ ఓవర్. అవునా? మేబీ యు ఆర్ 65 or 70. Tell somebody that I am young. I am 70 years young. Praise the Lord. You are not an old person. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేస్తూ ప్రభువుకు ప్రయోజనకరంగా ఉండండి. I am weak. ఎవరైనా వచ్చి నన్ను పట్టుకోండి అని చెప్తే నలుగురు పట్టుకుంటారు, మీకు ఉన్న శక్తి కూడా పోతుంది. ఇక మీరు ఎప్పుడు మీ మీద మీరు డిపెండ్ అవ్వరు, మిమ్మల్ని పట్టుకున్న వారి మీదనే మీరు డిపెండ్ అవుతారు. వెన్ యూ డిపెండ్ అపాన్ గాడ్, హీ విల్ టేక్ యూ టు ద హైయర్ ప్లేసెస్. మీరు ఎక్కలేనంత ఎత్తైన స్థలమునకు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకై మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెరెమయా ప్రవచనంలోనికి వస్తాం. 17వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. యెరెమయా ప్రవచనం 17వ అధ్యాయం 10వ వచనం.
ఒకని ప్రవర్తనను బట్టి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. దేవుడు అంటున్నాడు, నేను హృదయమును అంతరింద్రియములను పరిశోధించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి వానికి వాని ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలములను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వగలను అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఏం ప్రవర్తనలో ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు? వారమంతా మీరు ఏం చేస్తున్నారు? సనుగులు గునుగులైనా మీ పని? మీకు అదే జీతం వస్తుంది. మీరు దేవుని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పనిని చక్కగా జరిగించడానికి మీరు ఆశించినట్లయితే దాని ఫలితం దేవుడు మీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం. అస్తమానం డిప్రెషన్, అస్తమానం ఫ్రస్ట్రేషన్, అస్తమానం ఇరిటేషన్, ఇక మీ మైండ్ సెట్ అన్నీ కూడా ఒక రకంగా తయారవుతుంది. అందుకే దాన్ని విడిచిపెట్టండి. దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవుని మహిమపరచుచున్న బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా ఉండడానికి నువ్వు నిర్ణయించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అత్యద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మనకు తగిన దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడు. యెరెమయా ప్రవచనం 23వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదామండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా గలడా? నేను భూమి ఆకాశముల అంతంతటా ఉన్నవాడను గానా? ఇదే యెహోవా వాక్కు. దేవునికి కనబడకుండా దాగుకుందామా? పాస్టర్ గారికి కనబడకుండా దాగొచ్చు కదా, అమ్మగారికి కనబడకుండా దాగొచ్చు, తల్లిదండ్రులకు కనబడకుండా దాగొచ్చు, భార్య కనబడకుండా దాగొచ్చు, భర్త కనబడకుండా దాగొచ్చు. కానీ దేవునికి కనబడకుండా నువ్వు దాగగలవా? నో. అలాగైతే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ లెక్కలు అప్పగించుచున్న వారిగా మీరు ఆయన సన్నిధిలో ఉండినట్లయితే ఆయన తన కృపచేత మనల్ని ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమోస్ ప్రవచనం 9వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదువుదామండి. ఆమోస్ ప్రవచనం 9వ అధ్యాయం దాని 3వ వచనం. వారు కర్మేలు పర్వత శిఖరమును దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నారు, నాకు కనబడకుండా వారు దాగగలరా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుని దృష్టి ప్రతి చోట ఉన్నది అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఆయన అందరినీ పరిశీలించువాడు, పరిశోధించువాడు, అందరినీ చూచుచున్నవాడు అని తెలియపరుస్తున్నాడు. మనము జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం దాని యొక్క 12వ వచనాన్ని మనం చదువుదామండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. ఆ కాలమున నేను దీపమును పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు. మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొని వారిని శిక్షింతును. దేవుడు అన్నీ పట్టించుకోడు అని అనుకొని నిర్లక్ష్యంగా జీవించుచున్న వారిని నేను శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన దృష్టి అన్ని స్థలములలో సంచరించుచున్నది. ఆయన దృష్టి ప్రతి చోట ఉన్నది. ఎవరు కూడా ఆయన సన్నిధిలో దాగగలిగిన వారు లేరు అని బైబిల్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఒక ఆఫీస్కు వెళ్ళాం, సపోజ్ సీఎం ఆఫీస్కు వెళ్ళాం అనుకుందాం, అక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఎందుకు వచ్చారండి అని అంటారు. అప్పుడు చెప్తారు, సీఎం గారిని కలవడానికి వచ్చారు. మీకు అపాయింట్మెంట్ ఉందా? లేదండి. అయితే కుదరదు, పోండి, ఇక్కడ నిలబడద్దు, అటుపో, ఆ దూరం ఆ చెట్టు కింద పోయి ఉండు అంటారు. అదే సీఎం ఆఫీసు నుంచి ఒక స్లిప్ సెక్యూరిటీ ఆఫీస్కి వచ్చింది. ఫలానా కురియన్ గారు
వరంగల్ నుంచి వస్తారు. రాగానే వితౌట్ ఎనీ డిలే ఆయన నా ఆఫీస్కు తీసుకురండి అని అన్నారు అనుకుందాం. నేను పోగానే వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఐడి చూపెట్టండి అంటారు. నేనేనా కానా అని తెలుసుకోవడానికి ఐడి తీసుకుంటారు. నా ఐడి చూశారు, నా ముఖం వైపు చూస్తారు, ఫోటో వైపు చూస్తారు. ఓకే రండి అని చెప్పి ఒక స్పెషల్ గౌరవంతో నన్ను తీసుకొని లోపలికి పోతారు. ఐడి లేదనుకో గుర్తుపట్టలేరు. ఆయన వచ్చాడో లేదో మాకు తెలీదు. ఐడి ఉన్నదా అంటే నాకు ఐడి ఏం లేదు. నీకు ఐడెంటిఫికేషన్ కార్డు ఉందా? నీకు ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉన్నదా? నిన్ను లోకం గుర్తిస్తారు. వెన్ యూ కమ్ టు ద లార్డ్, నో ఆధార్ విల్ వర్క్, నో పాన్ కార్డ్ విల్ వర్క్. వెన్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్స్ ఐడి నీకుందా అనేది ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. అదేంటి? క్రీస్తునందు నేను ఏర్పరచబడిన వాణ్ణి. దేవునికి స్తోత్రం. నేను యేసుక్రీస్తులో ఏర్పరచబడిన వానిగా ఉన్నట్లయితే నా మొర ఆలకింపబడును, నాకు సహాయం దొరుకును, నా కార్యములు త్వరగా జరుగుతుంది. కనుక వి మస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిఫికేషన్. ఐ am belongs to Jesus and Jesus belongs to me. ఏంటిది మీ ఐడెంటిఫికేషన్ అంటే? నేను ఒక దేవుని బిడ్డనండి. అది లోక మనుషులు నవ్వుతారు, అది వాళ్ళకు చెల్లదు. కానీ దురాత్మకు అర్థం అవుతుంది. అపవాదికి తెలుసు, ఈ ఈస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, షీ ఈస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. I cannot handle them because God's power is on them. యేసుక్రీస్తుని అధికారం, ఆయన సాన్నిధ్యం వారిపై ఉన్నది అనేది దుష్టుడు గుర్తిస్తాడు. ఇట్ ఈస్ ఎ సిన్సియర్ ప్రేయర్. లార్డ్ సెర్చ్ మీ, నన్ను పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసివేయడానికి నేను ఇష్టపడుచున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి ఎ హిపోక్రైట్ ఎనీమోర్. I am not expecting somebody's claps in my life. I am expecting God's approval. దేవుని అంగీకారం కొరకు నేను కనిపెడుతున్నాను. If you belongs to Jesus, if you are identified with Jesus, then you are a successful person. నీ ప్రార్థనకు జవాబుంది. నీ జీవితంలో దేవుడు సమస్త కార్యములు జరిగిస్తాడు. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ మాటల ద్వారా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, దేవా నీకు వందనాలు. అద్భుతమైన ఈ దినం కొరకై నీకు స్తోత్రం. ప్రభువా, భక్తుడు 139వ కీర్తనలో ప్రార్థించినట్లు మేము కూడా మీ సన్నిధికి వస్తున్నాం. నీకు ఆయాసకరమైనది ఏదైనా మాలో ఉన్నదా చూడుము. మమ్మను నిత్య మార్గములో నడిపించు ప్రభువా, నీకు ఇష్టమైన మార్గంలో నడిపించు ప్రభువా. నీ కృపలతో మమ్మల్ని నింపుము ప్రభువా. నీకు ఇష్టలుగా మేము నడవడానికి తగిన కృప మాకు అనుగ్రహించు ప్రభువా. మీ సన్నిధి, నీ సమాధానం మాకు దయచేయము. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చుచున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించి ప్రభువా మీరు మమ్మల్ని బలపరచుమని, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ ఆదరించుమని, వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించి వారి ఆత్మీయ జీవితం పరిపోషింపబడినట్లు కృప చూపమని, యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా నీ సన్నిధిలో వారు వాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.